ఆదివారం అయితే నేను ఉండ్రాళ్ళు చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలని అనుకున్నాను. అయితే అనుకోకుండా ఆ రోజు తిథి కూడా చవితి కావడం విశేషం అన్నమాట. అయితే నేను ఎందుకు చేస్తున్నాను ఉండ్రాళ్ళు అంటే, మా మామ్మగారు మేము చదువుకునే రోజుల్లో పరీక్షలుకి వెళ్ళే రోజు పరీక్షలు బాగా రాయాలని చెప్పేసి ఇలాగా వినాయకుడి పూజ చేసి పంపించేవాళ్ళనమాట. అలాగే నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను. మా పిల్లలు హైయర్ క్లాసెస్‌కి వచ్చిన దగ్గర నుంచి పిల్లలకి పరీక్షలకు వెళ్ళే రోజున వినాయకుడి పూజ చేసి చలిమిడి ఉండ్రాళ్ళు చేసేదాన్ని. ఒక 11 తర్వాత ఆ రోజు వినాయకుడి పూజ చేసి హాల్ టికెట్ పెన్ అవన్నీ అక్కడ పెట్టి అప్పుడు పిల్లలకి ఇచ్చి పంపించేదాన్ననమాట. తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి గణేష్ నవరాత్రుల్లో ఒకరోజు ఇంట్లో పూజ చేసేసి ఇలా నైవేద్యం పెట్టి మళ్ళా కొన్ని వేరేగా చేసి అవి బయట పందిర్లు కూడా ఇచ్చేదాన్ననమాట. అయితే ఈసారి ఈ నెలాఖరులోనే జూలై నెలాఖరులోనే మా అబ్బాయి హాస్టల్కి అయితే వెళ్ళిపోతాడనమాట. అందుకని పిల్లలు ఉండగానే చేసి దేవుడికి పూజ చేసి పిల్లలకి ప్రసాదంగా పెడితే తింటారని చెప్పేసి ఈరోజు చేశాననమాట. ఈ ఉండ్రాళ్ళు సులువుగా కుక్కర్లో ఎలా చేసుకోవచ్చు అనేది ఇదివరకే ఒక వీడియో చేశాను. అది మీకు రిలేటెడ్ వీడియోలు ఇస్తాను, మీరు చూసేయచ్చు. అలాగే అదే రోజు చవితి వెళ్ళిపోయాక పంచమి కూడా వచ్చింది కాబట్టి నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తాను పిల్లల కోసమని. అందుకోసమని చిమ్మిలి చలిమిడి కూడా తయారు చేసి నివేదన చేసేసాను అనమాట ఇదే రోజున.